దేవుని బిడ్డ వేటిని విడిచిపెట్టాలో వాటిని గురించి ఈ శుద్ధీకరణ కూటాల్లో, ఈ ఉపవాస ప్రార్థనా పండుగల్లో మనం వింటున్నాము, నేర్చుకుంటున్నాము. ఈరోజు మనం మూడవ విషయాన్ని ధ్యానించబోతున్నాం. మూడవ రోజు మనం వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి అనే విషయం మీద కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ తెరిచి అపోస్తలుల కార్యం 14వ అధ్యాయానికి మన బైబిల్ తెరిచి 15వ వచనం ఏం చెప్తుందో విందాం. అయ్యలారా, మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని చాలండి, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అని చెప్పి క్లియర్ గా ఉంది. అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్ను. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. మనం సహజంగా మనకు అవసరం లేని వాటిని ఏం చేస్తామంటే శుభ్రంగా చిమ్మేసి ఆ చెత్త చెదారం అన్నిటిని ఏం చేస్తామంటే మన ఇంట్లో కానీ, ఇంటి ముంగిట కానీ, ఇంకా మనం పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యర్థంగా ఉన్న చెత్త చెదారం అన్నిటిని ఏం చేస్తాం? ఏం చేస్తాం? శుభ్రంగా చిమ్మిన తర్వాత తీసుకుని వెళ్ళి చెత్త కుండీలో పడేస్తాం. తీసుకెళ్లి చెత్త ఎక్కడ వేస్తామో అక్కడ తీసుకెళ్లి పడేస్తాం. ఇంకా కొంతమంది వాటన్నిటినీ తగలబెట్టేస్తారు. సహజంగా వ్యర్థమైన వాటిని మనుషులు వ్యర్థమైన వాటిని ఎవరు కూడా భద్రం చేసుకోరు. వ్యర్థమైన వాటన్నిటిని ఏం చేస్తారంటే తీసుకెళ్లి దూరంలో పడేస్తారు. సరే, వ్యర్థము అని చెప్పేటప్పుడు గమనించినట్టయితే చాలా వేస్ట్ అయిన విషయాలు ఉన్నాయి. సహజంగా మనుషులకు ఉపయోగం లేని వాటినే ఏమంటారు? మనుషులకి ఇక ఉపయోగం లేదు, ఇంకా అది వేస్ట్ అనే వాటిని తీసుకెళ్లి వేస్ట్ డస్ట్బిన్ లో పడేస్తాం. ఇక్కడ గమనించినట్టయితే ఈ 15వ వాక్యం యొక్క ఆధారంగా 10వ అతడి లైన్ ప్రకారంగా గమనిస్తున్నప్పుడు మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అని చెప్పి చెప్పబడుతుంది. ఏంటి ఈ వ్యర్థమైందని చెప్పి గమనిస్తే, మీరుగా ముందున్న వాక్యంలో గమనిస్తే పౌలు గారు ఇంకా బర్నబా ఇంకా అక్కడ ఉన్నటువంటి కొంతమంది దేవుని యొక్క దాసులు ఏం చేశారు తెలుసా? ఒక లుస్రాలో ఒక బలహీన పాదములు గల ఒక మనుషుడు ఉన్నాడంట. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండినాడంట, నడవలేకుండా ఉండేవాడు. ఆ వ్యక్తికి ఎప్పుడైతే దేవుని సేవకుడు ప్రార్థన చేసినప్పుడు సేవకుడు చెప్పాడు, నువ్వు లేచి నడువు అని చెప్పిన వెంటనే జరిగింది ఏంటో తెలుసా? బైబిల్లో క్లియర్ గా ఉంది. మీరుగా 7వ వాక్యం అంటే అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 7వ వాక్యం నుండి మీరుగా చదవగలిగితే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మనకు అర్థమవుతుంది. చూడండి 7వ వాక్యం. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువు సాగాను. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ లుస్రాలో బలహీన పాదములు గల ఒక మనుషుడు అని చెప్పి చెప్పబడుతుంది. బహుశా అతడు పుట్టిన
పుట్టినది మొదలుకొని అని చెప్పి బైబిల్ వాక్యం చెప్పబడుతుంది. అంటే అతడు బై బర్త్ లోనే, పుట్టుకలో నుండి ఆవికి ఆ కాలు సరిగ్గా పనిచేయలేని స్థితి. ఇటువంటి ఆ యొక్క అవిటివాణిగా చెప్పాలంటే మన భాషలో ఆ వ్యక్తి ఒక కాలు పని చేయలేని స్థితుల్లో అతడు ఒక కుంటివాడు అనేటువంటి, అవిటివాడు అనే స్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడు. కానీ ఆ వ్యక్తికి మాత్రం విశ్వాసం ఉండింది, దేవుడు బాగు చేస్తాడు. పౌలు గారు వాక్యం చెప్తున్న విషయాన్ని, ఇంకా ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క మహత్కార్యాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, ప్రజలు అనేకులు అద్భుత రీతిగా స్వస్థత పొందుకుంటున్నారని ఈ వ్యక్తి విన్నాడు. ఇటువంటి సమయంలో ఈ వ్యక్తి నాకు కూడా స్వస్థత వస్తాదని చెప్పి ఈ కాలు బాగులేకుండా పుట్టినది మొదలుకొనేసి కుంటివాడై ఉండినటువంటి వ్యక్తి పౌలు చెప్పే విషయం మీద ఆ వ్యక్తి అద్భుతం చేయగలడు అని చెప్పేటువంటి నమ్మకం ఈ కుంటివానికి ఉండింది. అందువలన దేవుని యొక్క సేవకుడు చెప్పాడు, నువ్వు సరిగ్గా నిలబడు అని చెప్పిన వెంటనే బైబిల్లో ఉంది, ఆ వ్యక్తి మునుపెన్నడు నిలబడలేదు, మునుపెన్నడు ఆ వ్యక్తి నడవలేదు. చెప్పాలంటే కుంటి వాళ్ళు ఎప్పుడన్నా నడుస్తుంటారా జీవితంలో? చెప్పండి. కుంటి వాళ్ళు పుట్టినది మొదలుకొని బై బర్త్ నుండి, తల్లి గర్భంలో పుట్టినప్పటి నుండి కుంటివాడుగా ఉన్న వ్యక్తి నడిచుంటాడా? ఎప్పుడు బైబిల్లో క్లియర్ గా ఉంది, ఎన్నడూ నడవలేకుండా కూర్చుండి వాడు అని చెప్పి 9వ వాక్యం యొక్క లాస్ట్ లైన్ లో ఉంది. చూడండి, అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. దేవులాడుకుంటా దోగులాడుకుంటా ఆ వ్యక్తి నడవలేని స్థితుల్లో, అయోమయమైన స్థితుల్లో ఉన్నాడు. ఇటువంటి వ్యక్తిలో మాత్రం విశ్వాసం ఉండింది. ఆ సమయంలో పౌలు గారు దీన్ని గ్రహించి ఏం చేశారు తెలుసా? బాబు నువ్వు సరిగ్గా నిలబడు అని చెప్పిన వెంటనే ఈ వ్యక్తి సరిగ్గా నిలబడి ఆ వ్యక్తి నడవడం మొదలు పెట్టినాడు. హల్లెలూయా! ఎప్పుడైతే నడవడం మొదలు పెట్టాడో అక్కడున్న వాళ్ళందరికీ కూడా విభ్రాంతి ఏర్పడింది. ఇదేంట్రా, ఎప్పుడు నడవని వ్యక్తి నడవడం మొదలు పెట్టినాడు అని చెప్పేసి వాళ్ళందరికీ ఆశ్చర్యం అయిపోయింది. ఇలా ఆశ్చర్యపడుతూ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇది మిరకల్ జరిగింది, అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది అని చెప్పేసి పౌలు గారిని వాళ్ళు ఇంకా కొనియాడడం మొదలు పెట్టినారు. పౌలు వచ్చి దైవ సేవకుడే, కానీ వాళ్ళు ఏకంగా ఏం చేశారంటే, పౌలు గారిని ఏం చేశారంటే, అయ్యా నువ్వు మనిషివి కాదు, నువ్వు సాధారణమైన మనిషి కాదు, నువ్వు దేవుని పోలికగా వచ్చినటువంటి దేవుడు నువ్వు అని చెప్పేసి వాళ్ళు కొనియాడడం మొదలు పెట్టినారు. ఆ మాటను ఎన్నో వచనం చదువుతున్నాం, 11వ వాక్యం చదవగా విందాం. జన సమూహము పౌలు చేసిన దాన్ని చూచి లుకియోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలుకి ప్రసంగైనందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. ప్రియమన్నారా, ఇప్పుడు మనుషులను వీళ్ళు ఏం చేశారంటే దేవునిగా మార్చేశారు. ఈ జనులు ఏం చేశారంటే, ఇది సాదాసీదా అద్భుతం కాదు, పుట్టినది మొదలుకొని ఉన్న వ్యక్తి ఇంత అద్భుతంగా లేచి నడిచాడే, వీళ్ళు పౌలు గారు సామాన్యుడు కాదు, బర్నబా సామాన్యుడు కాదని చెప్పి ఏకంగా వాళ్ళను దేవుడుగా చేసేశారు ఆ జనులు. ఆ జనులందరూ ఏం చేశారంటే వీళ్ళే దేవుడు అని చెప్పేసి వాళ్ళకు దేవుళ్ళు అని చెప్పి పేర్లు పెట్టేశారు. ఇక వాళ్లే ఇంకా గొప్ప వాళ్ళు అనేటట్లు చెప్పడం మొదలైంది. అంతేకాదు, క్రింద మీరు ఇంటిగా వెళ్ళి చదువుకోగలిగితే ఆ ప్రాంతంలోనే ఒక దేవాలయం ఉండేదంట. ఆ దేవాలయంలో వారికి సమస్తం చెయ్యాలని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి ఆ దేవాలయంలో పెట్టాలని చెప్పి బైబిల్ పండితులు, మన బైబిల్లో కొంచెం విషయాలు ఉన్నాయి కానీ బైబిల్ చెప్తున్నారు, ఈ పౌలును ఈ బర్నబాను తీసుకెళ్లేసి ఆ ఆలయంలో నిలబెట్టాలని, ఇక మనుష్యుళ్ళు మూలంగా దేవుడుగా వచ్చి అవతరించేశాడని చెప్పేసి
వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళను తీసుకెళ్లి ఆ దేవాలయంలో వీళ్ళను పట్టాభిషేకం చేయాలనుకున్నారంట. చూడండి ఒకసారి అక్కడ క్రింద వాక్యంలో గమనించినట్టయితే దేవుని వాక్యంలో 13వ వాక్యం ఇలా చెప్పబడుతుంది. చూడండి 13వ వాక్యం. పట్టణమునకు ఎదురుగా ఉన్న ధిపతి యొక్క పూజారి యొక్క ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహములతో కలిసి బలి అర్పించడానికి వాళ్ళు అనుకున్నారు. వీళ్ళు దేవుడు వచ్చి ఇట్లా ఈ మనిషి రూపంలో వచ్చేసాడు అని చెప్పేసి వాళ్ళు ఒక పూలు వాళ్లకు అర్పిస్తున్నారు. ఇక బలి అనుకుంటున్నారు. వాళ్ళు గందరగోళం చేయడానికి మొదలు పెట్టినారు. ఇటువంటి టైంలోనే అక్కడ పౌలు గారు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఈ వ్యర్థమైన వాటన్నిటినీ మీరు వదిలిపెట్టేయండి. ఈ వ్యర్థమైనటువంటి ఈ ఆచారాలను, ఈ అలవాట్లను, ఈ పద్ధతులను మీరంతా వదిలేయండి. మేము కూడా ఆఫ్టర్ ఆల్ మనుషులమే, మేము కూడా మీలాంటి నరులమే, మమ్మల్ని ఎందుకు మీరు దేవుడిగా చేస్తున్నారని చెప్పి ఆ టైంలోనే పౌలు గారు ఈ 14వ అధ్యాయం ఈ 15వ వాక్యంలో ఉన్నట్లు మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాను. వీళ్ళు ఇక్కడ గమనించినట్టయితే మనుష్య ఆచారాన్ని వాళ్ళు ఆచరించారు. చూడండి, ఎక్కడైనా భూమి మీద మాయామహిమలు జరుగుతున్నప్పుడు దాన్ని మన భాషలో ఏమంటామంటే, గమనించినట్టయితే ఇంద్రజాలం చేసేటప్పుడు రకరకాల పేర్లు ఉన్నాయి. చెప్పండి చూద్దాం, ఏ పేర్లతో పిలువబడుతుందో. మనుషుల మధ్యలో కొన్ని మ్యాజిక్స్, చెప్పాలంటే జిమ్మిక్స్ జరుగుతున్నప్పుడు వాళ్లకుండే ఇటువంటి ఇంద్రజాలాన్ని బట్టి మనుషులు ఏమనుకుంటారు తెలుసా? అమ్మో, అప్పటి రోజుల్లో ప్రజల యొక్క మూఢనమ్మకం ఏంటని చెప్పి గమనించినట్టయితే, ఏదైనా మాయామహిమలు చేసేటప్పుడు, ఏదైనా కొన్ని కార్యాలు ప్రజల ముందు కనిపించేటప్పుడు గమనిస్తే ప్రజలు ఏం చేస్తారు తెలుసా? నమ్ముతారు, ప్రజలు నమ్మేస్తారు. ఈ రోజు భూమి మీద గమనించినట్టయితే మనుషులు మహిమల వెనకాల, ఇంకా అద్భుతాల వెనకాల, సూచక్రియల వెనకాల, మహత్కార్యాల వెనకాల గుంపులుగా క్యూ కడుతున్నారు. ఇదే జరిగింది ఆ యొక్క లుస్రా పట్టణంలో. ఆ పట్టణంలో ఎప్పుడైతే ఈ కుంటివాడుగా ఉన్న వ్యక్తి నడవడం మొదలు పెట్టాడో, అందరూ కూడా పౌలు గారిని, బర్నబా అన్న వాళ్ళందరూ ఇంకా దేవుళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఏకంగా వాళ్ళు అలా కొనియాడడం మొదలు పెట్టినారు. ఇటువంటి టైంలో పౌలు గారు చెప్తున్నారు, ఓ అయ్యలారా, మీరెందుకు మమ్మల్ని దేవుళ్ళుగా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి సాదా సీదా మనుషులమే, మేము కూడా మీలాంటి నమే, మీరు మమ్మల్ని ఎందుకు దేవుడుగా చేస్తున్నారు? ఈ వ్యర్థమైన వాటిని మీరు విడిచిపెట్టేసేయండి అని చెప్పి ఆ రోజు ఆ పౌలు గారు వాళ్లకు దేవుని మాట చెప్పడం జరిగింది. నేను ఈ విషయం నుండి కొన్ని సంగతులు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనం వ్యర్థమైన వాటిని ఏం చేయాలంటే పక్కలో పెట్టేయాల, వాటిని పక్కలో పెట్టేయాల. ఈ బైబుల్లో నుండి ఏది వ్యర్థము అనే విషయం మీద ఓ 10 విషయాలను నేను మీ ముందు ఈ యొక్క రోజు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ బైబుల్ ఆధారంగా బైబుల్లో ఓ 10 కార్యాలు, చాలా ఉన్నాయేమో నాకు తెలిసి నేను రాసుకున్న విషయాలు నేను మీ ముందు పెడుతున్నాను. ఓ 10 కార్యాలు వ్యర్థము అని చెప్పి బైబుల్లో ఉంది. ఆ విషయాలను నేను మీ ముందు దేవుని వాక్యంగా పంచుకోవాలని దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. మొదట జ్ఞానుల యొక్క యోచన వ్యర్థము అని చెప్పి బైబుల్లో ఉంది. మొట్టమొదటిది ఏంటంటే జ్ఞానుల యోచన వ్యర్థము అని చెప్పి దేవుని బైబుల్ చెప్తుంది. ఒకసారి చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు 20వ వాక్యంలో జ్ఞానులను వారి యొక్క కుయుక్తిలో ఆయన పట్టును మరియు జ్ఞానుల యొక్క యోచన వ్యర్థము అని ప్రభుకు తెలియను అని చెప్పి రాయబడి ఉంది. చూద్దామా? మొదటి కొరింథీ 3:20. 1 Corinthians 3rd chapter
20 verse. జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు. కొంతమంది జ్ఞానులం అనుకుంటూ ఉంటాం. బైబిల్లో ఉంది జ్ఞానుల యొక్క యోచన అది ఎట్లాంటిదంట జ్ఞానుల యోచన వ్యర్థం. కొంతమంది చాలా కరెక్ట్ గా నేను చేశాను, కరెక్ట్ నాగ్గా తప్పించుకున్నానని చెప్పేసి చాలా క్విక్ గా ఏం చేస్తారంటే ప్రీ ప్లాన్డ్ గా అన్ని పర్ఫెక్ట్ గా ఉందని చెప్పేసి తప్పించుకుంటారు. కానీ బైబుల్ చెప్తా ఉంది మనిషి యొక్క జ్ఞానం దేవుని ముందు గమనించినట్టయితే ఒట్టిది. చెప్పాలంటే జ్ఞానుల యొక్క యోచన వ్యర్థం అంట. ఇప్పుడు కూడా నాకు ఒక సంభవం గుర్తొస్తుంది. నేను కూడా దేవుని మందిరంలో సేవకు రాకముందున్న రోజుల్లో సేవకు రావాలని దేవుడు నాకు పిలిపించిన తర్వాత నేను మందిరంలోనే పాస్టర్ గారితో బ్రదర్తో ఉండేవాడిని. బ్రదరు ఉదయం లేచినప్పటి నుండి నన్ను సంపుకు తినేవాడు. ఇప్పుడు యథార్థం నేను చెప్పుకోవాలి కదా మీ ముందు, నేను ఉన్నట్టు చెప్పేయడం నా కర్తవ్యం. అప్పుడు తెల్లవారు 4 గంటలకు లేపుతాడు. ఇప్పుడు తెల్లవారు 4 గంటలకు లేపుతాడు. లేపిన తర్వాత మోకాళ్ళు వేయాల. 4 నుండి 5 వరకు మోకాళ్ళ మీద ఉండాల. ఖచ్చితంగా ఉండడం మాత్రం కాదు, 2 చేతులు పైకెత్తి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విశ్వాసులు మా చిత్తూరు ఆ యొక్క ఫీతంలో చిత్తూరు మందిరంలో దగ్గర ఒక 500 మంది ఉండేవాళ్ళు. అంతమందికి స్తోత్రాలు చెప్పే లోపల మోకాళ్ళు పగిలిపోయేది. సరే ఇంకేం చేయాలా, సేవ అంటే ఊరికి కాదని చెప్పేసి నేను కూడా ఏం చేస్తామని తెలుసా, మోకాళ్ళ మీద ఉండేవాడిని. అయిన తర్వాత చెప్తాడు 5 గంటలకు ముగిస్తాడు. 5 గంటలకు ముగించేటప్పుడు నన్ను ప్రార్థన చేయమంటాడు, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ఆమేనంట అన్న తర్వాత చెప్తాడు నువ్వు బైబుల్ను ఒక 5 అధ్యాయాలు చదవాలా అంటాడు. ఉదయం ఏం వస్తా ఉంటుంది చెప్పండి, తెల్లవారుజామున ఏం వస్తా ఉంటది, కునుకు వస్తా ఉంటది, తూగు వస్తా ఉంటది, నిద్రపోతా అంట. అప్పుడు ఏం చెప్తాడు, నిద్రపోకూడదు, 5 అధ్యాయాలు మళ్ళా వచ్చి ఏమేమి చదివావు అని చెప్పమంటాడు. సరే అందువల్ల 5 గంటల నుండి 5:30 వరకు అరగంట టైం పడుతుంది. చదువుకొనేసి బైబుల్ పక్కన పెట్టేసి పోయి పడుకుంటే సిస్టర్లు పిలుస్తారు, పోయి నువ్వు పాలు తీసుకొని రా అంటారు. పోయి పాలు చాలా దూరం పోయి టౌన్ లో పోయి పాలు తీసుకొని రావాలా. తీసుకొచ్చి పాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు టీ పెడతారు. పెట్టిన తర్వాత తీసుకెళ్లి బ్రదర్ గారికి ఇవ్వాలా. టీ ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటారు తెలుసా, 6:30 కల్లా మొహం స్నానం చేసుకునేసి ప్రేయర్లో వచ్చి కూర్చోవాలంటాడు. మళ్ళా పోయి త్వరగా చన్నీళ్లు, వేడి నీళ్లు కాదు, నీళ్ళలో పోయి స్నానం చేసుకొని మళ్ళా వచ్చి ప్రార్థనలో కూర్చోవాలా. ప్రార్థన 9 గంటల వరకు జరుగుతుంది. 9 తర్వాత టిఫిన్ పెడతారు. తిన్న తర్వాత వెళ్దాము అంటాడు. నాకంటే బ్రదర్ గారు చాలా బలంగా ఉంటారు. ఆయనకు బైక్ నడపడం రాదు, సైకిల్ నడపడం రాదు, ఏదీ రాదు. చర్చిలో కారు ఉంది, చర్చిలో బైక్ ఉంది, చర్చిలో స్కూటర్ ఉంది, అన్నీ ఉంది, కానీ ఏది ఆయనకు రాదు. ఆయన కార్లో వెళ్తామంటే కార్లో వద్దు అంటాడు, బైక్ లో వెళ్తామంటే పెట్రోల్ వేస్ట్ ఎందుకు అంటాడు. సరే ఏం చేయాలా, సైకిల్లో వెళ్దాము అంటాడు. ఇక ఆయన్ను ఎక్కించుకొని నేను తొక్కుతుంటే చాలా సన్నగా ఉండేవాడిని అప్పట్లో. ఇక నడపలేక నా వల్ల కాకుండా చాలా కష్టపడేవాడిని. అంతేకాదు ఆయన ఎక్కి కూర్చుంటే చాలు నిద్రపోతాడు, ఎందుకంటే ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటాడు. అందువల్ల కూర్చొని వెంటనే నిద్రపోతాడు. బ్యాలెన్స్ తప్పకపోతుందేమో అని చెప్పి 2-3 సార్లు కూడా ఆయన పడేసినా నేను పడిపోయినా. అయినా కానీ స్కూటర్ వద్దంటాడు, సైకిల్లోనే వెళ్దాం అంటాడు. ఎందుకు ఆయిల్ ఎందుకు వేస్ట్ చేయాలా, ఇదైతే తొక్కితే వెళ్ళిపోతుంది కదా అంటాడు. సరే నేను ఇంకేం మాట్లాడను, సరే బ్రదర్ అని చెప్పి సైకిల్ తొక్కించుకుంటూ వెళ్ళిపోతాం. అయిన తర్వాత ఆయన ఎక్కువ ఉపవాసాలు తీసుకునేవాడు, ఎక్కువ ఉపవాసాలు ఉంటాడు. ఎవరైనా విజిటింగ్ వెళ్తే వాళ్ళు అన్నం పెడితే నాకు వద్దు అంటాడు, తినడు, ఉపవాసం అంటాడు, తినడు వాస్తవం. కానీ నాకేమో తినాలనిపిస్తుంది, అది మంచి టీనేజ్ గట్టి ఆకలి మీద ఉంటది, కానీ వద్దు ఆయన తినకపోతే ఇంక నేను తింటుంటే ఇంకెట్లా ఉంటది. అయినా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, గ్రహించి నా పాకెట్లో ఏదైనా బిస్కెట్లు కానీ ఏవైనా అరిసెలు కానీ అట్లా ఇస్తే నేను దాన్ని దాచుకొని ఇంక అదే అన్నం, ఇంక మధ్యాహ్నం అదే అన్నం. ఇక రాత్రి 8-9 గంటల వరకు విజిటింగే. ఇట్లా ఉన్నప్పుడు ఒళ్ళు ఆలిసిపోతా ఉంటది, ఒళ్ళు
మీరు చెప్తా ఉంటారు కదా, ఒళ్ళు ఏమైపోతుంది, పులిసిపోతుంది. ఇంకా అమ్మ బాబు అని చెప్పి వెళ్ళి వేడి నీళ్ళు పోసుకుంటామంటే అక్క వాళ్ళు వేడి నీళ్ళు వాడకూడదు తంబి, సేవకు రావాలంటే ఇప్పుడు నుండే నీకు ట్రైనింగ్ ఇస్తున్నాం, చన్నీళ్ళే పోసుకో అంటారు. అవి తీసుకొని తల మీద పోస్తే అంటూ ఉంటుంది, వణుకు వస్తూ ఉంటుంది. ఇంకేం తప్పదు అని చెప్పేసి ఇంక పోసుకోవాల్సిందే. సరే అంతా బాగుంది. 9 గంటలకు అన్నం పెడతారు. అరగంటలు తినేసి ఇంకా బ్రదర్ ఏదైనా పని పెడితే అవన్నీ చూసుకోవాలా. కరెంటు బిల్లు కట్టాలంటే నేనే వెళ్ళాలా, ఫోన్ బిల్లు కట్టాలన్నా వెళ్ళాలా. పైగా ఇది రోజంతా ఎన్ని పనులు ఉంటాయంటే బ్రదర్ గారిది ఎన్ని పనులు ఉంటాయో అన్నిటికంటే ఎక్కువగా సిస్టర్ల పనులు ఉంటాయి. మార్కెట్కి వెళ్ళి రమ్మని, కూరగాయలు తెమ్మని చెప్పేసి, బియ్యం తెమ్మని చెప్పి, రేషన్కి పోయి రమ్మని, ఇన్ని పనులు చేయాల. బైక్ ఏంటంటే బైక్ లేదంటారు, బైక్ వాడకూడదు, సైకిలే తొక్కాలంటారు. ఆలోచించండి, ఇట్లా ఉంది. రాత్రి కరెక్ట్ గా 10 గంటలకు ప్రేయర్లో కూర్చోవాలా. ఎన్ని గంటలకు? 10 గంటలకు ప్రేయర్లో కూర్చోవాలా. స్తోత్రం స్తోత్రం, మళ్ళా ప్రతి కుటుంబం కొరకు మళ్ళా స్తోత్రం చెప్పాలా రాత్రి. ఇది ఎన్ని గంటల వరకు జరుగుతుంది అంటే రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు స్తోత్ర ప్రార్థన జరుగుతుంది. అక్కడికి నా పని అయిపోతుంది. ఎక్కడ కాళ్ళు అక్కడ బిగబట్టేసి ఇంకా నా వల్ల ఏమి కాకుండా పడుకోవాలంటే ఒక చైన్ ప్రేయర్ అని ఒక ప్రేయర్ పెట్టాడు, గొలుసు ప్రార్థన అంటారు. ఇది ఆ చర్చిలో 5 మంది సిస్టర్లు ఉంటారు. ఈయన బ్రదర్ గారు ఒక బ్రదర్ ఉంటారు, నేను ఇంకా నాలాంటి పిల్లలు ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళందరికీ చైన్ ప్రేయర్ వేస్తాడు. అది ఎట్లా ఉంటుంది చైన్ ప్రేయర్ అంటే 11 గంటల నుండి ప్రేయర్ అయిపోతుంది 11కు. 11 నుండి 12 గంటలకు ఒక సిస్టర్ కు ప్రార్థన. అంటే 11 నుండి 12 వరకు 1 అవర్ ఆమె ప్రేయర్ చేయాలా. ఆమె అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళను లేపాలా. ఇదిగో లే, నీ వంతు వచ్చేసింది, 12 నుండి 1 గంట వరకు నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పేసి ఆమె ఏం చేస్తుంది, సెకండ్ బ్యాచ్ వాళ్ళని లేపుతుంది. ఆ సెకండ్ బ్యాచ్ నాది. ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు చెప్పండి? 12 నుండి 1 గంట వరకు. ఎట్లా ఉంటుంది ఆలోచించండి. పగలంతా ఒళ్ళు గుల్లైపోయి, ఆకలికి మాడిపోయి, ఇంకా ఆగ బాధలు ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటే ప్రార్థన నడుస్తుందా? ప్రార్థన వస్తుందా? మీరు చెప్పండి. ఇంకేం చేయాలా? చేస్తూ ఉంటే ఒక్కసారి స్లో అయితే చాలు, బ్రదర్ కర్ర పట్టుకుని వస్తాడు. ఏం నిద్ర వచ్చింది పటాను కొట్టాడు. ఇక్కడ నాకు దెబ్బ కొట్టాడు, ఇంకా దేవుడు కనిపించేటట్లు నొప్పి వేదన అయిపోయింది. ఇట్లా కాదు, ఈ బాధలు ఎందుకు, ఏదైనా ఒక ఐడియా రావాలని చెప్పేసి నేనేం చేశాను తెలుసా, పగలంతా వాడుకుంటున్నారు. ఇటు సిస్టర్లు, ఇటు బ్రదరు, ఇట్లా పని, ఇట్లా కనీసం స్కూటర్లో ఉండకపోయినా కానీ కొంచెం ఒళ్ళు తేలిగ్గా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే చెప్తున్నా అంటే చూడండి, మన యొక్క ఆలోచనలు ఎట్లాంటి వ్యర్థం. నేను ఇప్పుడు యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను తెలుసా, ఒక టేప్ రికార్డ్ తీసుకున్నాం. టేప్ రికార్డ్ తీసుకునేసి క్యాసెట్ దీంట్లో పెట్టేస్తున్నాం. క్యాసెట్ పెట్టేసి కరెక్ట్ గా 1 అవర్ ఫస్ట్ ఒక పాట, ఆ తర్వాత స్తోత్రం అట్లా చెప్పేది అంతా రికార్డ్ చేసేసిన. మొత్తం రికార్డ్ చేసేసి ఈయన ఇట్లా పెట్టి ఇట్లా సంపుకు తింటుంటే ఏం చేయాలని చెప్పేసి అన్ని రికార్డ్ చేసేసి పెట్టేసుకున్నా. కరెక్ట్ గా సిస్టర్ ఆ మొదటి ఆ యొక్క ప్రేయర్ అయిపోయిన తర్వాత 11 నుండి 12 వరకు అయిపోయిన తర్వాత నన్ను లేపుతుంది. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా, ప్రేయర్ చేస్తున్నట్టు బైబుల్ ముందు పెట్టుకునేసి స్తోత్రం 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 అని చెప్పేసి స్తోత్రాలు చెప్తా, ఈ క్యాసెట్ ఉంది కదా దాంట్లో పెట్టేసి దాన్ని ఒత్తేసి పక్కలో పడుకుంటా. కరెక్ట్ గా ఆటో రివర్స్ది, కరెక్ట్ గా ఏ సైడ్ వచ్చేసి బి సైడ్ వచ్చి ఫస్ట్ వస్తుంది, ఆటో రివర్స్ అయిపోద్ది. గంట సేపు వచ్చేటట్టు కరెక్ట్ గా ప్రీ ప్లాన్డ్ గా పెట్టేసి గుర్రకు పెట్టుకుని నిద్రపోవడం మొదలు పెట్టిన. చూడండి, ఆ రోజు నా టైం దురదర్శనం చూడండి. కరెక్ట్ గా అవి స్టార్ట్ అయ్యి ఒక 10 నిమిషాలు అయింది, కరెంట్ పోయింది. ఏం జరిగి ఉంటుంది మీకు అర్థమైంది. ఇప్పటి వరకు మేల్కొన్నా, ఇప్పటి వరకు స్తోత్రం లైట్ ఎక్కడరా, లైట్ తీసుకుంటా అంటున్నాడు. ఇంకా లైట్ 3వ ఆకాశంలో ఉన్నా నేను. లైట్
ఇప్పుడు వరకు స్తోత్రం చెప్పిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు వీడు అని చెప్పేసి, మాట పలుకు ఆగిపోయింది, లైట్ చీకటి అయిపోయింది అని చెప్పేసి ఆయన వచ్చేటప్పుడు కర్ర తీసుకున్నాడు. ఎక్కడున్నాడు అని చెప్పి వస్తే చక్కగా పడుకొని గొరక పెట్టి నిద్రపోతున్నా. వేసి కొట్టాడు ఒక దెబ్బ, లేసా. ఏంది ఇంతసేపు స్తోత్రాలు చెప్పు? తీరా చూస్తే ఏముంది అక్కడ? టేప్ రికార్డ్. ఇంకా ఆ రోజు అది కూడా మేలే, ఆ రోజు నుండి నాకు బైక్ రావడం జరిగింది. ఆ రోజు నుండి బైక్ అలాట్ అయిపోయింది. బాగా పెద్దక్కడు చెప్పి రికమెండ్ చేసింది, మీరు ఆ అబ్బాయిని అంత వాడుకుంటుంటే వానికి ఉండే బలం ఎంత, సైకిల్ తొక్కిస్తున్నారు, బిల్లులు కట్టిస్తున్నారు, కూరగాయలు తెప్పిస్తున్నాము, అన్ని వాడు ఒకడు ఎంత చేస్తాడు అని చెప్పేసి ఆ రోజు కూడా పెద్దక్క రికమెండ్ చేసింది. ఆ రోజు నుండి ఈ ట్రిక్ వాడడం వదిలేసిన, ఇప్పటికి లేదు. చెప్తున్నానంటే చూడండి, మనిషి యొక్క జ్ఞానం ఏదో మేధావి అనుకుంటాడు. నేను ఇరుక్కుపోయినట్లే చాలా సార్లు ఏమవుతుందంటే ఇరుక్కుపోతుంటాం. మన యొక్క జ్ఞానం వ్యర్థమని బైబుల్ చెప్తుంది. చూడండి, ఈజీగా ఇరుక్కున్నాను, ఆ రోజు ఈజీగా ఇరుక్కున్నా. దేవుని నామానికి స్తోత్రం. అందుకే బైబుల్ చెప్తుంది, జ్ఞానుల యొక్క యోచన వ్యర్థం అంట. జ్ఞానుల యొక్క యోచన వ్యర్థం. దేవుని నామానికి మహిమ కలుగును. అందువల్ల ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం గ్రహించవలసింది ఏంటంటే, నా సామర్థ్యం వల్ల నేను ఏదైనా చేయగలను, నాకుండేటువంటి త్రాణి వలన, నాకున్న బలం వలన ఏదైనా నేను చేసి సమర్థించుకోగలను, ఏదైనా నేను సాధ్యం చేసుకోగలను అని చెప్పి అనుకోకూడదు. ఎందుకంటే బైబుల్ చెప్తుంది, జ్ఞానుల యొక్క యోచన వ్యర్థము. దేవునికి స్తోత్రం. ఇది మొదటి విషయం, జ్ఞానుల యొక్క యోచన వ్యర్థం. నేను అడిగేటప్పుడు మీరు చెప్పాలి కాబట్టి నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నాను. రెండవది ఏది వ్యర్థమని బైబుల్ చెప్తుందంటే, మనుషుల సహాయం వ్యర్థము అని చెప్పి రెండవ విషయాన్ని గురించి బైబుల్లో ఉంది. చూద్దాం. 60వ కీర్తన 11వ వాక్యాన్నిగా చదివితే అక్కడ రెండవ విషయాన్ని గురించి రాయబడి ఉంది. మనుషుల సహాయము వ్యర్థము అని చెప్పి రాయబడి ఉంది. చూద్దామా? 60వ కీర్తన 11వ వాక్యం. 60వ కీర్తన 11వ వాక్యం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు. ఇక్కడ గమనించినట్టయితే దేవుని యొక్క మాట చెప్పబడుతుంది, మనుష్యుల సహాయం వ్యర్థము. ఈ భూమి మీద మనం ఏదైనా సహాయం మనకు కలగాలంటే అది దేవుని ద్వారా కలగాల తప్ప మనకు మనుషుల వల్ల కలిగే సహాయం అది ఒకవేళ తక్కువ కావచ్చు. కానీ దేవుని దగ్గరే మనం సహాయం కోరితే ఆయన మనకు సహాయం చేయగలడు. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు, మనుషుల యొక్క చెయ్యి వచ్చి చిన్నదంట, మనుషుల యొక్క చెయ్యి వచ్చేసి చిన్నది, చూడండి ఇంతే. కానీ దేవుని చెయ్యి చాలా పెద్దది. మనుషులు ఇస్తే కొంచెం ఇవ్వగలరు, కానీ దేవుడు ఇస్తే చాలా ఇవ్వగలడు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఏం చేయాలంటే ఎక్కువగా ఇచ్చేటువంటి, దేవుని చెయ్యి పెద్ద చెయ్యి కాబట్టి మీరు ప్రేయర్ చేసేటప్పుడు అట్లా ప్రేయర్ చేయాలా, ప్రభువా నీ చెయ్యి చాలా పెద్ద చెయ్యి నాయనా, ఆ చేతిని నా కొరకు చాచండి నాయనా అని చెప్పి దేవుణ్ణి అడగాల. ఎందుకంటే బైబుల్లో ఒక భక్తుడు ఇట్లా ప్రార్థన చేస్తాడు. ఎట్లా ప్రార్థన చేస్తాడు తెలుసా? ఓ ప్రభువా, యజమానుని వైపు దాసుని యొక్క చేతులు ఏం చేస్తుందంటే, దాసుని యొక్క కన్నులు యజమాని చేతుల వైపు చూస్తాదంట. అయ్యో నా యజమాని నాకేమైనా ఇస్తాడు అని చెప్పేసి. చూడండి, బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో మనం చదివేటప్పుడు భక్తుడు ఒక మాట చెప్తాడు. ఏంటి ఆ మాట అని చెప్పి గమనించినట్టయితే దేవుని వాక్యమైనటువంటి బైబుల్లో చెప్పబడుతుంది. ఎలా రాయబడిందంటే ఒకసారి ఆ వచన భాగాన్ని తీసి చదవగలరా? దేవుని వాక్యంలో గమనిస్తున్నప్పుడు భక్తుడు చెప్పేటప్పుడు ఒక మంచి మాట చెప్తాడు. ఏంటి ఆ మంచి మాట అనేటప్పుడు గమనిస్తే చాలా చక్కగా ఉంటది. చూడండి, 123వ కీర్తన 1-2 వాక్యాలు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలి యొక్క చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కనికరించు వరకు మన కన్నులు
ఆయన తట్టు చూస్తుంది. చూడండి, ఒక పనివాడు ఏం చేస్తున్నాడు తెలుసా? యజమాని చేతినే చూస్తాడు. ఎందుకు ఎందుకు చెప్పండి? నేను కష్టపడినాను యజమానుడా, నేను కష్టపడ్డాను, నా కష్టానికి ఏదైనా ఇస్తావా అని చెప్పేసి దాసుడు, ఆ కూలివాడు ఆ యొక్క యజమానుని యొక్క చేతి తట్టు చూస్తాడంట. అంటే దాసుని యొక్క కన్నులు, పనివాని కన్నులు యజమానుని యొక్క చేతి మీదే ధ్యాసగా అతడు కేంద్రీకృతం చేస్తాడు. అదే విధంగా మనం కూడా ఏం చేయాలంటే, దేవుని సహాయం కొరకు ఆయన చేతుల వైపే, అంటే ఆయన యొక్క చేతుల వైపే మనం కన్నులు అలా కేంద్రీకరించాలా. దేవుడు నన్ను ఆశీర్వదించడా, దేవుడు నన్ను దీవించడా, నాకు దేవుని యొద్ద నుండి సహాయం కలగదా అని చెప్పేసి ఏం చేయాలంటే దేవుని వైపే మనం చూడాలా. ఎందుకంటే మనుషుల సహాయం వ్యర్థం. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో దేవుని సహాయం కొరకు మనం కోరుకోవాలి, కానీ మనం మన యొక్క సొంత ప్రయత్నాల వల్ల కానీ లేకపోతే మనుషులు ఇచ్చే వాటి వలన ఏదైనా లబ్ధి పొందుతామనేటువంటి ఆ యొక్క స్థితి మనకు రాకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును. ఎందుకంటే మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, ఒక పాటలో కూడా గాయకుడు పాడేటప్పుడు చాలా సుమధురంగా పాడతాడు. ఏంటో తెలుసా ఆ పదాలు? మనుషుల నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు, మనుషుల నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు, శోధన పోరాటములో నా గురి రక్షకుడేసు మాత్రమే, శోధన పోరాటములో నాకు గురి రక్షకుడేసు మాత్రమే, ఆశ్రయింపయేసున్నాడు శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు, ఆశ్రయింపయేసున్నాడు శాశ్వత కాలం క్రీస్తు మారనివాడు, నిరీక్షణ కాగారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే, నిరీక్షణ కాగారం లేని వేళలో నమ్మకమైన దుర్గమే, ఆశ్రయింపయేసున్నాడు. ఈ చరణంలో మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముట మేలు, శోధన పోరాటముల్లో నాదు గురి రక్షకుడు యేసు మాత్రమే. అవును. అప్పుడు రెండవది, మనుషుల యొక్క సహాయం వ్యర్థం. ఇప్పటి వరకు ఒకవేళ మనుషుల మీద డిపెండ్ అయి, ఇప్పటి వరకు మనుషుల మీద ఆధారపడి ఏదో మనుషులు చేస్తారని చెప్పి ఒకవేళ ఆలోచన ఒకవేళ మనకు ఉండి ఉంటే, ఈరోజు దేవా అదేదో నువ్వే సహాయం చేయి నాయనా, నువ్వు వాళ్ళతో మాట్లాడు నాయనా తండ్రి అని చెప్పి దేవునికే మనం అప్పగించేటప్పుడు దేవుడు వారి మూలంగా మన కార్యాలను నెరవేర్చుదురుగాక. రెండవది, మనుషుల సహాయం వ్యర్థం. ఇక మూడవది గమనించినట్టయితే, మూడవది మనం అర్పించే నైవేద్యం కూడా వ్యర్థము అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివేటప్పుడు 13వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఏ మాట అని చెప్పి గమనిస్తున్నప్పుడు, నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారు, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు, మీ నైవేద్యం వ్యర్థము అని చెప్పి దేవాతి దేవుడు అంటున్నాడు. యెషయా 1:13. యెషయా 1:13. ద బుక్ ఆఫ్ ఐజియా 1st chapter 13th verse. మీ నైవేద్యము వ్యర్థము. అదే పై వచనాన్ని గమనిస్తున్నప్పుడు అక్కడ నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారు, నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు, మీ నైవేద్యం నాకు వ్యర్థం. మన యొక్క జీవితంలో ఇక్కడ నైవేద్యము అని చెప్పి చెప్పబడుతుంది. ఇక్కడ మనం ఒకప్పుడు దేవుణ్ణి ఎరుగకుండా ఉన్న రోజుల్లో, ప్రభువును తెలుసుకునే రోజుల్లో
దేవునికి నైవేద్యం అర్పిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియమైనవారా, నేను కూడా అర్పించిన వాడిని కాబట్టి చెప్తున్నా. నైవేద్యం అంటే ఏంటి? నైవేద్యము కరెక్టే మీరు చెప్పేది. చెప్పండి. దేవునికి శుభ్రంగా తలస్నానం చేసి కొత్త పాత్రలో, శుభ్రంగా ఉన్న పాత్రలో దేవుడు తింటాడని ప్రసాదం లాగా నైవేద్యాన్ని సిద్ధపరుస్తారు. సిద్ధపరిచేసి దేవుడు తినాలా, చాలా పవిత్రంగా దేవునికి పెట్టాలని చెప్పేసి భక్తి శ్రద్ధలతో నైవేద్యం ఫస్ట్ దేవునికి పెడతారు. ఆ తర్వాత ప్రజలు కూడా, దేవుడు తిన్న తర్వాత ప్రజలు కూడా పెడతారు. వాటిని నైవేద్యం అంటారు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ యొక్క భావన ఏంటంటే నైవేద్యం దేవుడు అంగీకరించాలన్నదే ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశం. కానీ దేవుడు అంటున్నాడు, ఆ నైవేద్యం నాకు అక్కర్లేదు, మీరు అర్పించే నైవేద్యం నాకు వద్దు, అది వ్యర్థం నాకు అని దేవుడు అంటున్నాడు. కానీ ఇక్కడ ఒక సంగతిని మనం గుర్తు పెట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. హిందువులు చేసేదన్నీ కూడా కరెక్ట్ అయిన విషయాలు, అన్ని బైబుల్ను ఆధారం చేసుకునే చేస్తారు. కొబ్బరికాయ కొడతారు. ఎందుకు కొడతారో ఎవరికి తెలియదు. ఒకవేళ మీకు కూడా తెలియకపోవచ్చు. చూడండి, మనం కూడా ఒకప్పుడు ప్రభువుని నమ్ముకోక ముందు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొడుతూ ఉంటాం. కొబ్బరికాయ కొట్టడం అనే దాంట్లో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే, ఓ దేవా, నా హృదయం నల్లబడిపోయి ఉందయ్యా, ఈ కొబ్బరి ఎట్లా తెల్లగా ఉందో అలానే నా యొక్క హృదయం కూడా తెల్లగా ఉండాలి నాయన అని చెప్పేసి దేవునికి కొబ్బరికాయ కొట్టడం. మీరు ఒకరోజు కూర్చోబెట్టి నన్ను చెప్పిస్తే అన్ని బొట్టు పెట్టుకుంటారు. అది కూడా బైబిల్లో నుండి వచ్చిందే. నేను ఒక ఆయనకు సొంతం అయిపోయాను, నా జోలికి రాబాకు నాయన అనేది దాని యొక్క కాన్సెప్ట్. దేవునికి స్తోత్రం. బైబిల్లో గమనిస్తే అన్నిటికీ ఒక్కొక్క అర్థాలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును. ఇక్కడ దేవాతి దేవుడు చెప్తున్నాడు, మీ అర్పణ నాకు అవసరం లేదు, మీ నైవేద్యం నాకు అక్కర్లేదు, అది వ్యర్థం అని చెప్పేసి ఇక్కడ దేవాతి దేవుడు ప్రజలు అర్పించేటువంటి ఆ నైవేద్యాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నైవేద్యాన్ని వాళ్ళు అర్పిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం దేవునికి దూరంగా ఉంది. అందువల్ల దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అర్పించే నైవేద్యం మాత్రం భక్తి శ్రద్ధలతో నాకు చేస్తున్నారు, మీ హృదయం కుళ్ళుతో, కుతంత్రాలతో, మీ హృదయం పాప కార్యాలతో మలినమైపోయి, మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉంది, నాకు అక్కర్లేదు అని చెప్పేసి, నాకు కావాల్సింది నీ హృదయాన్ని నాకి అని చెప్పి దేవుడు అంటున్నాడు. కుమారుడు నీ నాకి, కుమార్తె నీ హృదయాన్ని నాకి, అంతేకాని నువ్వు అర్పించే నైవేద్యం నాకు వద్దు అని చెప్పి దేవాతి దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మూడవది నైవేద్యం వ్యర్థం అని చెప్పి బైబిల్లో ఉంది. టైం అయిపోతుంది. 4వ విషయానికి వెళ్తున్నాను. 4వది, మన మనసు కూడా వ్యర్థమైనదిగా బైబిల్ పరిగణిస్తుంది. ఎఫెసీ పత్రిక 4:18 చదివితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం చదివితే, అక్కడ మన మనసును గురించి ఈ విధంగా పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఎఫెసీ 4:18, వారైతే అంధకారం గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, మనసు కలిగిన వ్యర్థత, అండర్లైన్ చేసుకోండి. వాళ్ళ మనసుకు వ్యర్థత కలిగింది. చెప్పాలంటే వాళ్ళ మనసు ఇప్పుడు డస్ట్ తో నిండిపోయింది. ఇంకో మాటలో చెప్పాలంటే ఫంగస్ తో వాళ్ళ యొక్క మనసు నిండిపోయింది. ఇక వాళ్ళ యొక్క మనసు ఎలా మారిందంటే వ్యర్థమైన వాటితో నిండిపోవటం వలన ఆ మనస్సు కూడా వ్యర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. అందువల్ల మనస్సుకు కలిగిన వ్యర్థతను తొలగించుకోనండి, వాటిని మీ నుండి శుభ్రపరచండి అని చెప్పి అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఈ ఎఫెసీ సంఘానికి లేఖ రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఒక ఇంట్లో కానీ, ఒక గదిలో కానీ, ఒక ప్రిమనల స్థలాల్లో ఎలా బూజు కమ్ముకొనేసి ఈ యొక్క బూజు అలా పట్టిపోతుందో, అలానే ఒక మనిషి యొక్క మనస్సు కూడా బూజులాగా అల్లుకొనేసి ఈ చెడు కార్యాలు, చెడు యొక్క క్రియలు మనిషి యొక్క మనస్సును అలా కవలించేటప్పుడు, వాటిని అల్లుకొని గూడు కట్టుకునేటప్పుడు మన మనస్సు కూడా
మనం దేవుని వాక్యం వలన, నిర్మలమైన దేవుని యొక్క మాట ద్వారా వాటిని సరి చేసుకోవాలా. సమయం అయిపోతుంది. అప్పుడు మన మనసు వ్యర్థమని చెప్పి బైబుల్ చెప్తుంది. ఇది 4వ విషయం. ఇక 5వ విషయానికి వెళ్ళిపోతున్నాను, సమయం తక్కువగా ఉండటం వల్ల. 5వది, మన భక్తి కూడా వ్యర్థం అని చెప్పి బైబుల్ చెప్తుంది. యాకోబు పత్రిక ఒకసారి 1వ అధ్యాయం 26వ వాక్యంలో, ఎవడైనను నేను భక్తి గలవాడు అనుకునేటువంటి వాని యొక్క భక్తి కూడా వ్యర్థమని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యాన్ని చదివితే బైబిల్ ఇలా చెప్తుంది. ఒకసారి చూద్దాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే ఎవడైనా కానీ నేను భక్తిగా ఉన్నాను అనుకుంటూ ఉన్న వ్యక్తి, వాని యొక్క భక్తి వ్యర్థం అంట. దేవునికి స్తోత్రం. మన భక్తి అనేది గమనించినట్టయితే అది క్రియల్లో ఉండాల, కానీ మన జీవితంలో మనం ఏదో అనుకోవటం వలన భక్తి రాదు. దేవునికి స్తోత్రం. మనం మన యొక్క జీవిత విధానంలో మనం దేవుని వాక్యాన్ని ప్రేమించి సమయానికి దేవుని ఆలయానికి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనేటువంటి ఆ భక్తి భావన ఉండాలి, కానీ చెప్పుకోవటం వలన భక్తి రాదు. దేవునికి స్తోత్రం. మన భక్తి క్రియల్లో ఉండాలా, అది గొప్పతనం. దేవునికి స్తోత్రం. అందుకే ఈ వాక్యంలో ఎవడైనా నేను భక్తి గలవాడు అనుకోవటం వల్ల భక్తి రాదు, కానీ భక్తి అనేది క్రియా కార్యంలో రూపం దాలుస్తుంది. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మన యొక్క భక్తి అనేది దేవుని మూలంగా మనం సమయానికి దేవుని ఆలయానికి వచ్చి బైబుల్ క్రమంగా చదివి ప్రార్థనలు సరిగ్గా దేవునిలో మోకరించి చేసి ప్రభువా అని చెప్పి ఆయన కృపను కోరుకునే వాళ్ళే భక్తి గల వాళ్ళు తప్ప, పైకి ఏదో తెల్ల బట్టలు కట్టుకోవటం వలన కానీ, లేకపోతే క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవటం వలన కానీ, లేదా గుడికి క్రమం తప్పకుండా వచ్చేయటం వలన కానీ భక్తి రాదు. కానీ మనం దేవునికి దగ్గరై దేవునికి మరింత చేరువుగా ఉండటం వలన మనం భక్తి గల వారుగా ఉంటాము. అప్పుడు 5వది, మన భక్తి వ్యర్థం అని చెప్పి బైబుల్ చెప్తుంది. వీళ్ళను గురించి బైబుల్లో చాలా చోట్ల చాలా విధాలుగా రాయబడి ఉంది. అంటే పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు ఉన్నారంట. పైకి మాత్రం భక్తిగా ఉంది, కానీ దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు అని చెప్పి అదొక సబ్జెక్టే ఉంది. దేవునికి స్తోత్రం. మనం పైకి భక్తి గల వారుగా ఉండి లోపల శక్తి లేని వారుగా ఉండకూడదు. మన యొక్క జీవితంలో మన శక్తి, మన యొక్క భక్తి, మన విధానాలు, మన క్రమం, మన పద్ధతులు, మన ఆచారాలు ఇవన్నీ కూడా దేవునికి చాలా దగ్గరగా మనం ఉండేటట్లు ఉండాలా. దేవునికి స్తోత్రం. సరే, నేను 6వ విషయానికి వెళ్తున్నాను. 6వది, మన ప్రయాసం కూడా వ్యర్థము అని చెప్పి బైబుల్లో ఉంది. బైబుల్లో దీన్ని 127వ కీర్తన 1వ వాక్యంగా చదవగలిగితే అక్కడ దేవుని వాక్యమైనటువంటి బైబుల్ ఏం చెప్తుందంటే, 127వ కీర్తనలో ఈ మాట ఎలా ఉంటదంటే, యెహోవా ఇల్లు కట్టనిడలా దాన్ని కట్టువారి యొక్క ప్రయాసం వ్యర్థము అని చెప్పి రాయబడి ఉంది. చూద్దామా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దేవునికి స్తోత్రం. చూడండి, దాని యొక్క కట్టువారి యొక్క ప్రయాసం వ్యర్థం. దేవుని నామానికి మహిమ కలుగును. కింద వాక్యాన్ని ఇంకా చదివితే అక్కడ యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి వారు మేల్కొనియుట వ్యర్థమే. దేవునికి స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు ఒక ఇంటిని కట్టాలా. దేవునికి స్తోత్రం. దేవుడు వచ్చేసి ఒక పట్టణాన్ని కాపాడాలా. అంతేకాని ఇల్లును దేవుడు కట్టకపోతే, పట్టణాన్ని దేవుడు కాపాడకపోతే దాన్ని కావలి కాసే వాళ్ళ యొక్క ప్రయాసం, వాళ్ళు అనుకుంటున్న ఆ యొక్క ప్రయాసమంతా వృధా అయిపోతుందని చెప్పి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో గమనించినట్టయితే, మన బ్రతుకుల్లో గమనినప్పుడు మనం ఏదో ప్రయాసపడుతున్నామో అని కాదు, కానీ దేవుడు కనికరించాల అంతే తప్ప మనం ప్రయాసపడే ప్రయాసమంతా వ్యర్థమైపోద్ది. చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి పగులు కష్టపడేసి చాలా ప్రయాసపడి
నిద్రాహారాలు మానుకొనేసి శరీరాన్ని కూడా వాళ్ళు లెక్క చేయకుండా చాలా కష్టపడతారు. ఆఖరికి గమనిస్తే కొంతమంది బయట గమనిస్తున్నప్పుడు ఓవర్ డ్యూటీ కూడా చేస్తారు. మంచిది, సంపాదించడం మంచిది, నేను కాదనను, సంపాదించేది మంచిది కాదనను. కానీ ఆరోగ్యమే పోయింది అనుకోండి, సంపాదించిన సంపాదన మనకు ఉపయోగమేనా చెప్పండి? లేదు. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని నువ్వు చేసుకో, వద్దు, తప్పు కాదు. కానీ ఓవర్ టైం పనిచేసి నీ శరీరాన్ని, ఇంకా నీ ఆత్మీయతను, నీ భక్తిని, ఇంకా భార్య పిల్లలతో చల్లగా సంతోషంగా ఉండవలసినటువంటి ఆ యొక్క సందర్భాన్ని, ఇంకా దేవునిలో ఉండవలసిన ఆ యొక్క సమయాన్ని నువ్వు వ్యర్థంగా ఏదో డ్యూటీని నువ్వు ముందు పెట్టుకునేసి కష్టపడి, పోనీ కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు, ఆ ప్రయాసం వల్ల ఏదైనా ఉపయోగమా అంటే నీకు ఉపయోగం లేదు, నీ కుటుంబం వారికి ఉపయోగం లేదు. పైగా ఆరోగ్యం క్షీణించిపోతుంది, దేవునికి దూరం అయిపోతుంటావు, దేవుని మందిరానికి దూరం అయిపోతుంటావు. అన్ని రీతుల్లో దెబ్బతిని ఆఖరికి గమనిస్తే ప్రయాసమంతా వృధా అయిపోయింది. దేవునికి స్తోత్రం. బైబిల్లో సీమోను పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఓ పాత పాటలో నడిపించు నానావా, పాటలో రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయం, రాలేదు. అందువల్ల దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన బతుకంతా ప్రయాసపడి కూడా ఏ ప్రయోజనం లేకుండా ఉంటుంది. అలా ఉండకూడదు. మనం ప్రయాసపడేది సరైన వాటి కొరకు ప్రయాసపడుతున్నామా ఆలోచించండి. ఆలోచించి కరెక్ట్ గా నిర్ణయం తీసుకోవాలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మైక్ ఉంది. ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీకు చక్కగా వినపడతా ఉంది, అవునా కాదా? చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు చక్కగా దేవుని వాక్యం వినబడతా ఉంది. ఇది దాని ఖరీదు నేను దీనికి చెల్లించి దీన్ని ఏం చేస్తానంటే కొన్నాను. మంచిది చూసి చేసుకుంటాను. తీసుకో, ఇది మంచి డబ్బులు పెట్టి ఖరీదుతో కొన్నాను. ఇది చక్కగా పనిచేస్తా ఉంది, ఇది చాలా ఏళ్ల నుండి పనిచేస్తా ఉంది. కానీ చేయని వాటి కొరకు నేను ఎక్కువ డబ్బులు పెట్టేసి అది తెచ్చుకొనేసి అది 4 రోజులు పనిచేసి రిపేర్ అయిపోయి మూలలో పడిపోతే ప్రయోజనం అండి? ఇప్పుడు ఇది 10,000 రూపాయలు ఈ మైక్, ఇది 10,000 పెట్టుకొని 10 ఏళ్లు వాడుతున్నాను. ఒక్క రిపేర్ ఇప్పటి వరకు రాలేదు. నేను 1000 రూపాయలు పోయి కొనుక్కొచ్చేసి 1 గంట కూడా పని చేయకపోకుండా దానికి 1000 రూపాయలు కట్టడం వల్ల నాకేమైనా ప్రయోజనమేనా? లేదు. అందువల్ల నేను మీతో చెప్పే విషయం ఏంటంటే, ప్రయాస పడండి, ఒక వస్తువును కొనండి, దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలా. మూల పడిపోతే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, మన ప్రయాసం వ్యర్థం కాకూడదు. మన ప్రయాసం ఏది వ్యర్థం కాకూడదు. సరే, టైం అయిపోతా ఉంది. 7వది, మన సౌందర్యము వ్యర్థము అని చెప్పి బైబిల్ చెప్తుంది. బైబిల్లో సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వాక్యం గమనిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు అక్కడ బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, అందము మోసకరమంట, సౌందర్యం వ్యర్థమంట, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పి ఉంటుంది. చూడండి మిత్రులు, 31వ అధ్యాయం 30వ వాక్యం, 31, 30 అండర్లైన్ చేసుకోండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఇక్కడ సౌందర్యం కూడా వ్యర్థమంట. సౌందర్యం, ఒక వ్యక్తికి అందం ఇచ్చేది దేవుడే, కానీ ఆ అందం మోసకరమంట, సౌందర్యం వ్యర్థమంట. కానీ అక్కడ క్రింద రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందంట? కొనియాడబడుతుందంట. అందువల్ల సౌందర్యం కూడా వ్యర్థం. దేవుడు నీకు అందం ఇచ్చాడంటే, దేవుడు నీకు సౌందర్యం ఇచ్చాడంటే అది దేవుని వల్ల కలిగింది అంతే తప్ప ఏదో అందంగా ఉండాలని చెప్పేసి మేకప్ చేయటం వలన, లేకపోతే సౌందర్యంగా రూపాన్ని మార్చాలనుకోవటం వలన ఏది కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఒక వ్యక్తి ఉంటే
అదే వాళ్ళకు అందం. ఇక్కడ కొంతమంది గమనించినట్టయితే ఎన్ని ఆభరణాలు తొడుక్కున్నా, ఎన్ని నగలు వేసుకున్నా దయ్యంలాగా ఉంటారు. సింపుల్ గా పాత గుడ్డైనా, ఒక పాత దుస్తులైనా దాన్ని శుభ్రంగా ఉతికేసి దాన్ని కట్టుకునేటప్పుడు చాలా అందంగా, సౌందర్యంగా ఉంటారు. అంటే పోస్తున్నానంటే మనిషి తన్ను అలంకరించడం అనేది ఇస్తే దయ్యంలాగా ఉంటది. కానీ ఇచ్చిన వాటిలో ఉన్న దుస్తులతో శుభ్రంగా ఉతుక్కొని శుభ్రంగా కట్టుకోవడం అది దేవుడిచ్చిన అలంకారంగా, దేవుడిచ్చిన సౌందర్యంగా ఉంటాది. అందువల్ల ఏదైనా దేవుని వలన కలిగేదే సౌందర్యం. అందం అనేది కూడా దేవుని వల్ల కలిగింది. అందువల్ల ఈ విషయంలో దేవుని పిల్లలమైనటువంటి మనం గ్రహించవలసింది సౌందర్యం కూడా వ్యర్థము. ఇక 8వ విషయానికి వెళ్తున్నాను. 8వది గమనిస్తే మన మాటలు కూడా వ్యర్థము అని చెప్పి బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు చెప్పేటప్పుడు మనుషులు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క ఒప్ప చెప్పాలని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వాక్యం చదివితే మనుషులు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాట గూర్చి విమర్శ దినమున, తీర్పు దినమున లెక్క చెప్పాలని, మనుషులు మాట్లాడే ప్రతి మాట అక్కడ దేవునికి లెక్క చెప్పాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది. మత్తయి 12:36. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోగలిగితే 36వ వాక్యం ప్రకారంగా గమనిస్తే, ప్రియమైనవారు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు అని చెప్పి ఉంది. వ్యర్థమైన మాట అని చెప్పేటప్పుడు గమనిస్తే సామెతల గ్రంథంలో ఉంటది. ఎట్లా ఉంటదంటే అక్కడ చాలా చక్కగా ఉంటది. ఎట్లా ఆ వాక్యం ఉంటది చెప్పండి, ఎవరైనా చూద్దాం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ వ్యర్థమైన మాట అని చెప్పి ఇక్కడ ఉంది. విస్తారమైన మాట వ్యర్థమైన మాట. దేవునికి స్తోత్రం. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మనం ఆ యొక్క విస్తారమైన మాటలను మనం కట్టిపెట్టి, దేవుని పిల్లలారా మనం మాట్లాడేటువంటి మాట గూర్చి మనం అమ్మో నేను వ్యర్థమైన మాట పలకూడదు అని చెప్పేసి దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం ఆ యొక్క వ్యర్థమైన మాటలను మన జీవితంలో రానికూడదు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆ వాక్యం ఎక్కడ తీయగలరా? సామెతల గ్రంథంలో మనం చదివేటప్పుడు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని చెప్పి దేవుని వాక్యం ఉంది. సామెతల గ్రంథం విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మనం పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పేటప్పుడు 10:19 విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. దేవునికి స్తోత్రం. విస్తారమైన మాటలే వ్యర్థమైన మాటలు. దేవునికి స్తోత్రం. ఈ విస్తారమైన మాటలను మనం మాట్లాడకూడదు. యేసుప్రభు చెప్పాడు, మీ మాట అవునంటే అవునని, కాదన్నట్టయితే కాదన్నట్టుగా ఉండాలని. అంటే దేవుని పిల్లలమైనటువంటి మనం మాటలు కూడా వ్యర్థమైనవి. ఇది 8వది. నేను 9, 10 చెప్పి ముగించేస్తాను. 9వది గమనించినట్టయితే 9వది మన ఆచారాలు కూడా వ్యర్థమైనది అని చెప్పి బైబిల్ చెప్తుంది. మన ఆచారాలు వ్యర్థం అంట. చూద్దామా, ఇర్మియా గ్రంథం 10:3వ వాక్యం, 10వ అధ్యాయం 3వ వాక్యంలో చదువుతుంటే మన ఆచారాలు ఎలాంటిదంటే దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గమనిస్తే మళ్ళీ ఒకసారి చదువమ్మా. జనముల ఆచారములు వ్యర్థములు. చూడండి, ఆచారాలు, దీన్ని తమిళ్లో చాలా చక్కగా ఉంది, సడంగాచారంగల్. ఆచారాలు అంటే చూడండి, ఆచారాలు కొన్ని ఉంటాయి. అది ఎప్పటి నుండో తాత ముత్తాతల నుండి వస్తూనే ఆనవాళ్లుగా వస్తుంటాయి. కానీ అది కూడా వ్యర్థం అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. మనం ఆచారాలను అనుసరిస్తున్నటువంటి దేవుని బిడ్డలుగా ఉండకూడదు, కానీ దేవుని అనుసరిస్తున్న బిడ్డలుగా ఉండాల. ఆచారాలను అనుసరిస్తున్న మనుషులు కాము మనం,
దేవుని అనుసరిస్తున్నటువంటి ప్రజలమైన వారుగా ఉండాలా. ఇప్పుడు ఆచారాలు కూడా వ్యర్థము అని చెప్పి బైబుల్ చెప్తుంది. టైం లేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఇక 10ది, రాబోనదంతా వ్యర్థమంట. రాబోనదంతా అని చెప్పి బైబుల్ చెప్తుంది. ప్రసంగి 11:8 వాక్యంగా చదివితే, లాస్ట్ విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను. ప్రసంగి 11:8 చదివితే రాబోనదంతయు వ్యర్థం అని చెప్పి బైబుల్లో ఉంది. చూద్దాం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగియుండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలను. రాబోనదంతయు వ్యర్థము. వ్యర్థం అంత వ్యర్థం, అన్ని కూడా వృధా, అన్ని కూడా వేస్టే. అందువల్ల దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో రాబోనదంతా వ్యర్థం. అంటే భూమి మీద గమనించినట్టయితే ఇట్లా అనేక విషయాలు వ్యర్థము అని చెప్పి రాయబడి ఉంది. బైబుల్ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రసంగి గ్రంథంలో వ్యర్థము 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 అని చెప్పి చాలా సార్లు కనిపిస్తుంది. అందరూ కూడా మీ బైబుల్ను ప్రసంగి గ్రంథాన్ని మీ ముందు పెట్టుకోండి. ఒక్కసారి ఆ స్థలంలో గమనించినట్టయితే 2వ వాక్యం ప్రకారంగా ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం, వ్యర్థము 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 అని ప్రసంగి చెప్పుచున్నాడు. ప్రసంగి గ్రంథంలో ఉన్న ఈ యొక్క విషయాలన్నీ గమనిస్తున్నప్పుడు వ్యర్థము 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 అని ప్రసంగి చెప్తున్నాడంట. నేను ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను. ఇంకో 5 నిమిషాలు, ఇప్పటికి టైం సరిపోయింది. ఇంకో 5 నిమిషాలు తీసుకుంటున్నాను. ప్రసంగి గ్రంథాన్ని గురించి కొంచెం ఉపోద్ఘాతం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ప్రసంగి గ్రంథంలో గమనిస్తే, ప్రసంగి గ్రంథంలో చాలా ఒక విశేషమైన గ్రంథం ప్రసంగి గ్రంథం. దేవునికి స్తోత్రం. బైబుల్ పండితులు ఏం చెప్తున్నారంటే, పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ యొక్క గ్రంథాన్ని కూడా రచించాడని చెప్తున్నారు. బైబుల్ పండితులు అభిప్రాయపడేది ఏంటంటే, బైబుల్లో సామెతల గ్రంథమైన, ప్రసంగి గ్రంథమైన, పరమగీతములు ఈ మూడింటిని సొలొమోనే రచించారు చెప్తున్నారు. మళ్ళా చెప్తున్నాను, బైబుల్లో ఒక వ్యక్తి సొలొమోను అనే పేరు కలిగిన వాడున్నారు. ఆ వ్యక్తి మహాజ్ఞాని, ఆ వ్యక్తి మహామేధావి, ఆ వ్యక్తి గొప్ప పండితుడు. ఆ వ్యక్తి ఈ 3 గ్రంథాలను రచించాడు. ఏ 3 గ్రంథాలు? వెరీ గుడ్. మీ ఆసక్తిని చూసి చెప్పాలనిపిస్తుంది. ఈ యొక్క పరమగీతములైన, ప్రసంగి అన్న, సామెతల గ్రంథం అన్న, ఇదన్నీ కూడా పరమ జ్ఞాని అయిన సొలొమోనే రచించినట్లు ఆధారాలు, దాఖలాలు బైబిల్లో ఉన్నాయి. బాల్యంలో ఉన్నప్పుడు అతడు సామెతల గ్రంథం రచించాడంట. నేను క్లుప్తంగా చెప్తున్నాను. అతడు బాల్యంలో ఉన్నప్పుడు సామెతల గ్రంథాన్ని రచించాడంట. ఇక యవన వయసుకు వచ్చేటప్పుడు పరమగీతాలను రచించాడంట. అతడు టీనేజ్ లో యవనస్తుడుగా ఉన్నప్పుడు పరమగీతాలను రచించాడంట. అతడు వయసు అయిపోయినప్పుడు ప్రసంగి గ్రంథాన్ని రచించాడంట. ప్రసంగి గ్రంథాన్ని తన వృద్ధాప్యంలో, తన యొక్క వయసైన కాలంలో రచించాడంట. అందుకే సామెతల గ్రంథంలో బాల్యానికి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి. పరమగీతంలో యవ్వనానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ప్రసంగి గ్రంథంలో తన వృద్ధాప్య దశకు సంబంధించిన విషయాలు ఉంటాయి. మీరుగా ప్రసంగి గ్రంథాన్ని చూస్తే, ప్రసంగి గ్రంథంలో గమనిస్తే ఒక చిన్న గ్రంథం. ఇది ఒక చిన్న గ్రంథమే. మొత్తం కూడితే 12 అధ్యాయాలు కనిపిస్తుంది. ప్రసంగి గ్రంథంలో 12 అధ్యాయాలు ఉంటాయి. ఈ 12 అధ్యాయాలు నేను కూర్చొని లెక్క పెట్టి చదవడం మొదలు పెట్టినప్పుడు నాకు కనిపించిన విషయాలు చెప్తున్నాను. 222 వచనాలు కనిపిస్తుంది. ఈ 12 అధ్యాయాల్లో 222 వచనాలు కనిపిస్తుంది. ఈ ప్రసంగి గ్రంథంలో గమనించినట్టయితే గాలి అనే మాట 13 సార్లు కనిపిస్తుంది. గాలి అనే మాట 13 టైమ్స్ కనిపిస్తుంది. ఇక భూమి మీద అనే మాట 7 సార్లు కనిపిస్తుంది. భూమి మీద అనే మాట 7 సార్లు కనిపిస్తుంది. ఇక దేవుడు అనే మాట 40 సార్లు కనిపిస్తుంది. దేవుడు అనే మాట 40 సార్లు కనిపిస్తుంది. ఇక
గాలికై చేసిన ప్రయత్నము అనే మాట 10 సార్లు కనిపిస్తుంది. 10 సార్లు కనిపిస్తుంది. ఇక లాభం అనే మాట 9 సార్లు కనిపిస్తుంది. లాభము అనే మాట 9 సార్లు ఉంటుంది. ఇక లోకమందు అనే మాట 2 సార్లు కనిపిస్తుంది. లోకము అనే మాట 2 సార్లు కనిపిస్తుంది. ఇక వ్యర్థము అనే మాట 34 సార్లు కనిపిస్తుంది. 34 టైమ్స్, 34 సార్లు కనిపిస్తుంది. ఇక జ్ఞానము అనే మాట 55 సార్లు కనిపిస్తుంది. జ్ఞానము అనే మాట 55 సార్లు కనిపిస్తుంది. మేలు అనే మాట 20 సార్లు కనిపిస్తుంది. మేలు అనే మాట. ఇక నాకు కనబడెను అనే మాట 14 సార్లు కనిపిస్తుంది. నాకు కనబడెను అనే మాట 14 సార్లు ఉంటుంది. ఇక నేను చూచి తిని అనే మాట 14 సార్లు కనిపిస్తుంది. బ్రదర్ కొంచెం స్లోగా చెప్పండి అంటున్నారు. నేను అనుకుంటుని అనే మాట 14 సార్లు కనిపిస్తుంది. నేను అనుకుంటుని అనే మాట 14 సార్లు కనిపిస్తుంది. ఇక తెలుసుకుంటుని అనే మాట 14 సార్లు ఉంటుంది. తెలుసుకుంటుని అనే మాట. ఇక సూర్యుని క్రింద అనే మాట 22 సార్లు కనిపిస్తుంది. సూర్యుని క్రింద అనే మాట 22 సార్లు కనిపిస్తుంది. ఇక ఆకాశము క్రింద అనే మాట 3 సార్లు ఇస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇట్లా ఈ గ్రంథాన్ని గురించి చెప్తూ వెళ్తే చాలా చెప్తా వెళ్తాను. దేవునికి స్తోత్రం. వ్యర్థము వ్యర్థము ఇదే మాట రొటీన్ అవుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రసంగి చెప్తున్నాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము. దేవునికి స్తోత్రం. మనం 10 కార్యం వ్యర్థమని ధ్యానించాం. 1 జ్ఞానుల యోచన వ్యర్థం. 2 మనుషుల సహాయం వ్యర్థం. 3 మనం అర్పించే నైవేద్యం వ్యర్థం. 4 మనస్సు వ్యర్థం. 5 మన భక్తి వ్యర్థం. 6 మన ప్రయాసం వ్యర్థం. 7 మన సౌందర్యం వ్యర్థం. 8 మన మాటలు వ్యర్థం. ఇక 9 మన ఆచారం వ్యర్థం. 10 రాబోనదంతా వ్యర్థం. బైబుల్లో ఇట్లా నాకు తెలిసిన 10 ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉంటాయో తెలియదు. కానీ ఏది ఏమైనా ఒక దేవుని నమ్మిన బిడ్డ వ్యర్థమైన వాటిని విడిచాలా. ఏదేది వ్యర్థం నీకు బాగా తెలుసు కాబట్టి ఈ రోజే దేవుని యొక్క కృప ద్వారా వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి ఓ తీర్మానంతో మన ఇంటికి వెళ్ళిపోబోతున్నాం. అందరూ పైకి లేచి నిలబడదాం. ప్రభువా, ఫస్ట్ పాపాన్ని విడిచిపెట్టాలన్నావు. 2వది చెడుతనాన్ని విడిచిపెట్టాలన్నావు. 3వది వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలన్నావు. ఏం ఆయన వీటిని వదిలేయడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి ప్రభు కృపకు అప్పగించుకుందామా. ఎవరు అటు ఇటు ఉండవద్దు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మనల్ని దర్శించే వేళ, దేవుడు మనం చూస్తున్న వేళ.